కువైట్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాని కోకట వేళ్లతో పెకిలించాలని చూసినటువంటి పరిస్థితుల్లో ఇద్దరు భారతీయులు 2 రకాలైనటువంటి డ్రగ్స్ తో దొరికిపోయారు. వీళ్ళు దొరికిపోవడమే కాకుండా వీళ్ళకి అంతర్జాతీయ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని రుజువులతో సహా దొరికాయి. దాంతో ప్రాసిక్యూటర్లు ఆ స్థానిక కోర్టులోన అవన్నీ కూడా సబ్మిట్ చేయడంతో వీరిద్దరికీ కూడా ఉరిశిక్ష ఖరారు చేసింది ఆ కువైట్ ప్రభుత్వం. వీళ్ళిద్దరికీ కూడా ఉరిశిక్ష ఖరారు చేసింది ఆ కువైట్ కోర్టు. 14 కేజీలు హెరాయిన్, 8 కేజీలు ఇంకోటి మెథఫంటమైన్ ఏదంట, ఈ 2 దొరికాయి. మొత్తం 22 కేజీలు దొరికాయి. వీళ్ళకి అంతర్జాతీయంగా ఉందంటే వీళ్ళని ఏం చేయాలి? దేశం దాటి వెళ్తే బ్రతకాలి, లేకపోతే లేదు, వచ్చేయాలి. మళ్ళీ ఇలాంటి వారిని ఎక్కడైనా సరే ఉరేసేయాలి. ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ కూడా చాలా మంది డ్రగ్ మాఫియా చేస్తున్నారు కదా. ఇక్కడ ఎంతో మంది వేల మంది విద్యార్థుల జీవితాలు నాశనం చేసేస్తున్నారు. 10th క్లాస్ వాడికి కూడా అలవాటు చేసేసారు. వాడు ఇప్పుడు డ్రగ్స్ దొరకకపోతే వాడు ఏం చేస్తాడు? డబ్బులు ఉన్నంత వరకు ఇంట్లో దొంగతనం చేస్తాడు. ఆ స్థాయి దాటిపోతే హత్యలు చేస్తాడు, లేదా దొంగతనాలు చేస్తాడు. ఏంటికని తెగిస్తాడు దానికోసం. కాబట్టి కువైట్ ప్రభుత్వం ఇది కరెక్ట్. అదే విధంగా మన ప్రభుత్వాలు కూడా ఉండాలి. అవసరమైతే చట్టాలు మార్చండి. జీవితాల కంటే ఎక్కువ కాదు కదా. దరిద్రం ఏంటంటే ఇక్కడ ఏ మంచి పని చేసినా అది ఏ ప్రభుత్వం అయినా సరే పక్కన ఉన్నటువంటి ప్రతిపక్షాలు చండాలం, ప్రతి దాన్ని రాజకీయం చేస్తాయి. అది ఇక్కడ వచ్చినటువంటి దౌర్భాగ్యం. మరి ఒకడు దేశద్రోహం చేశాడన్నా సరే వాడికే సపోర్ట్ గా నిలబడతాయి. రాజకీయం అంతే.